సార్ ఉండటం వల్లనే, అంటే చాలా సందర్భాల్లో మేము కంగారు పడ్డా మీరు ఏం కంగారు పడకండి, మీరు బాగా మాటతో చేసేది. అయితే ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్తో మేము అందువల్లనే మనము ఈ జిల్లాలో యావరేజ్గా 8 మన ముఖ్యంగా తర్వాత ఫెర్టిలైజర్స్ రోజు కార్యక్రమంలో వారికి ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్లీ సార్ అది అనుభవానికి గౌరవం. ఈరోజు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, సో మీ అందరు చాలా వెయిట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో అంటే జేసీ గారి గురించి అంటే నాకు విజయకు అంటే చాలా కాలం నుంచి పరిచయం. ఎందుకంటే నా ఫస్ట్ పోస్టింగ్ నేను అండర్ ట్రైనింగ్ భద్రాద్రిలో ఉన్నప్పుడు కిరణ్ గారు డిఆర్ఓగా ఉన్నారు. అప్పుడు కూడా అక్కడ ఉన్న కలెక్టర్ గారు వెంకటేశ్వర్లో, సో కర్ణాటక. సో అంటే నాకు లీవ్ కావాల్సిందే కలెక్టర్ గారితో. సో మేము వెళ్తూ అప్పుడే డిఆర్ఓ గారు బయట, అంటే కిరణ్ గారు బయట వచ్చేసరికి మేము అడిగినాం, డిఆర్ఓ గారు ఏముంది సార్, మూడ్ ఎలా ఉంది, ఏమైనా కోప్పడతారా, ఏమైనా ఫైల్ విసిరేస్తారా, కొన్ని ఉంటాయి కదా కొంతమంది కలెక్టర్లకి. సో డిఆర్ఓ గారు చాలా ప్రశాంతంగా, ఏం లేదు మేడం అంత బాగానే ఉంది, లోపల వెళ్ళేసరికి. సో అది ఎందుకు చెప్తున్నానంటే కిరణ్ గారికి ఒక ప్రత్యేకత. బయట ఉన్న వాతావరణం ఎంత ఒక పోరాటం లాగా ఉన్నా కూడా కిరణ్ గారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్, ఇప్పుడు తన పదవి విరమణలో ఉన్న లాస్ట్ పోస్టింగ్ నాతో అంటే నిజంగా ఒక కోఇన్సిడెన్స్. అదే ఆ ప్రశాంతంగా ప్రవర్తన ఎందుకు ప్రత్యేక నాకు గుర్తుంది అంటే, మన రెవెన్యూ సబ్జెక్ట్ లేదా యాజ్ జాయింట్ కలెక్టర్ లేదా డిఆర్ఓగా కానివ్వండి, చాలా బాధ్యత గల పోస్ట్ అది. సో అందులో మనం ఆవేశంలో లేదా కొన్ని బయట ఉన్న ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం పని చేస్తూ ఉంటే అందులో తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఒక కలెక్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ పోస్టులు అంటే ఇవే, జాయింట్ కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్లు కావచ్చు. సో ఇప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే గత 6 నెలల్లో జేసీ గారు ప్రతి ఒక్క ఫైల్ని స్టడీ చేస్తారు. అది ఎంత చిన్న విషయమైనా, ఒక 12,000 డిపిసి అయినా కూడా తన చాలా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించేవారు. దానివల్ల నా బర్డన్ చాలా మటుకు తగ్గేది. తప్పకుండా లోటు అయితే మేము ఫీల్ అవుతాం కిరణ్ గారు. బట్ అట్ ద సేమ్ టైం అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మనకి బదిలీలు, రిటైర్మెంట్ ఇవి అన్ని సహజమే. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. మీ అందరు కొంచెం బాధపడతారు, మీ షీల్డ్, మిమ్మల్ని కాపాడే ఆఫీసర్. ఎందుకంటే జేసీ గారు కొన్ని విషయాలు మేబీ గివెన్ షో కాల్, అంటే నేనేదో వేరే మనసులో ఉన్నప్పటికీ కూడా మేబీ గివెన్ షో కాల్ అని మెల్లగా రాసేవారు. ఓకే అగ్రీడ్ యాజ్ ప్రపోజ్డ్ అని నేను రాసేవాడిని. సో ఆన్ సీరియస్ నోట్ నిజంగా జేసీ గారు రెవెన్యూ కానివ్వండి, ప్రొక్యూర్మెంట్ విషయం కానివ్వండి చాలా క్షుణ్ణంగా, చాలా మానవ దృక్పథంతో దీన్ని నడిపారు. నేను వారికి అభినందన ఇస్తున్నాను. రెవెన్యూ శాఖతో పాటు ఇంకా ఇతర కొనుగోలు చేసే ప్రక్రియలు కావచ్చు, చాలా సాఫీగా ఎక్కడ కూడా ఒక రిమార్క్ రాకుండా చేశారు. ఇందులో ప్రత్యేకంగా మనం చూసింది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయడం అనంత ఈజీ కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో కిరణ్ గారు చాలా సాఫీగా ఎక్కడ కూడా సర్వీస్లో కానీ ఈవెన్ బయట కూడా ఎలాంటివి రిమార్క్స్ రాకుండా పని చేయడం అంటే నిజంగా నాన్ కాంట్రోవర్షియల్గా ఆ మొత్తం సర్వీస్ కాలం గడపడం అంటే చాలా గ్రేట్. అండ్ బీ ఇన్ టచ్ కిరణ్ గారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతారు మా నిజామాబాద్ ఆఫీసర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సేమ్ భద్రాద్రి నుంచి ఇప్పుడు చాలా మటుకు తగ్గారు కదా. ఓకే ఆల్ ద వెరీ బెస్ట్. ఇంతటి అపూర్వమైన గౌరవాన్ని అందించిన మనము
సత్కారంలో కూడా ఇదే గౌరవం. కలెక్టర్ మేడం గారి తర్వాత కలెక్టరేట్ స్టాఫ్ సత్కారం అందిస్తారు. సహకరించవలసిందిగా కోరుతున్నాము. అడిషనల్ కలెక్టర్ సరైన గౌరవం సార్. హలో ప్లీజ్ 5 నిమిషాలు. తర్వాత ఆర్డీఓస్, తర్వాత తహసీల్దార్స్ మరియు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంయుక్తంగా సత్కారాన్ని అందించవలసిన స్టాఫ్ మరియు తహసీల్దార్స్ సత్కారాన్ని అందిస్తున్నారు. సార్ అయిపోయిన వాళ్ళు రావాల్సిన సాధిస్తున్నాము. డీసీ సెక్రటరీ గారిని 3 గంటల పాటు నిర్వహించుకున్నాం సార్. DCSO గారిని నిజామాబాద్ జిల్లా రెవెన్యూ స్టాఫ్ ఎవరు కూడా వెళ్ళిపోదండి. రజిత మేడం గారికి సాధారణ స్వాగతం పలుకుతున్నాం. మేడం కిరణ్ సార్ గారికి ఆత్మీయ సత్కారాన్ని అందించడానికి వచ్చేసారు వారు. ఆఫీసర్స్ అసోసియేషన్ DCO గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే డ్రైవర్ సూపరింటెండెంట్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. తరఫున వచ్చేసిన అధికారులకు స్వాగతం తెలియజేస్తున్నాము. దయచేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ చేద్దాం సార్. దయచేసి ఎందుకంటే సార్ తీసుకున్నప్పుడు సార్ ఒక చిన్న విన్నపం సార్. హెల్పింగ్ అస్ ఫౌండేషన్ నుండి సార్ చేతుల మీదుగా ఒక విద్యార్థికి ఒక చెక్ పంపిణీ చేద్దాం అనుకుంటున్నాము. హెల్పింగ్ అస్ ఫౌండేషన్ కేసీఆర్ సభ్యులకి ఒక విద్యార్థి మెడిసిన్ సార్. రెడ్ క్రాస్ వాళ్ళు కూడా స్టేజ్ పై రావాలి సార్ సన్మానించడానికి. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అజయ్, అలాగే DYSO పవన్ సార్ గారు వీరందరికీ స్వాగతం పలుకుతున్నాము. సంస్కారంతో ఇంతమంది గౌరవం ఇది. వారికి నిలవేతు శుభాకాంక్షలు.